ఏ కోర్టులో పెండింగ్ ఉన్న వివరాలు కూడా రెడీ ఉంటుంది. ఆల్రెడీ ఆన్సర్ చేస్తారు, వాళ్ళకి డేటా అంతా ఉంటుంది. కానీ దీన్ని పరిష్కారం చేయడానికి వాళ్ళకి ఆర్టీఓ మేనేజర్కి జడ్జిమెంట్ గురించి పక్కన పెట్టు, నువ్వు జడ్జిమెంట్ గురించి పక్కన పెట్టు. ల్యాండ్ సీలింగ్ అసలు జరిగింది అక్కడ యాక్టివిటీ? సార్ యాక్చువల్లీ జరిగి మా సీలింగ్ రిజిస్టర్స్ ఉన్నాయి సార్. సీసీ రిజిస్టర్స్లో అయితే ఆ నెంబర్స్ లేదు, కానీ సీసీ ఫైల్స్ వెతికాను సార్. సీసీ ఫైల్స్ వెతికి ఆ కాపీ మిస్ అవ్వడం వల్ల అది కాపీ మిస్ అయితే సైలెంట్గా ఉంటామేనా? దాని ప్రొసీడింగ్స్ మనం ఇచ్చి ఉంటాం కదా, ల్యాండ్ సీలింగ్ ప్రొసీడింగ్స్ ఆల్రెడీ సీసీఎల్కి పంపించుంటాం కదా. రిజిస్టర్ కాదయ్యా, నీ దగ్గర లేదు, నీ దగ్గర ఎవరో తీసేసి ఉంటాడు. ఓకే, లేకపోతే నీకు ముందున్న కూడా ఎవరు పాడు చేసి ఉంటాడు, చింపేసి ఉంటాడు. రెవెన్యూలో జరుగుతున్నాయి కదా, దేని చిన్న అదర్వే కదా, వేరే చోట కూడా ఉంటాయి కదా రికార్డ్. అది ఆర్డీఓ ఆఫీస్లో కాపీ, ఇంకో కాపీ మన సీసీఎల్కి మనం రిపోర్ట్ ఇస్తాం కదా, ల్యాండ్ సీలింగ్లో ఎక్సెస్ ల్యాండ్ది ఇస్తామేమ్మా. మరి ఇచ్చినప్పుడు అది అదే మోతుంది, మరి అక్కడ ఎదగొచ్చు కదా. ఏమైంది, ఎందుకు అలా వదిలేస్తున్నావు? నాకు నెక్స్ట్ వీక్ కల్లా దీంట్లో మళ్ళీ నెక్స్ట్ మండేకి ఈ గ్రీవెన్స్ జరిగినప్పుడు దీని మీద నాకు అప్డేట్ కావాలి. అర్థమైందా? నువ్వు సీసీఎల్ ఆఫీస్కి పోతావో ఎక్కడ పోతావో నాకు తెలియదు. దీని డీటెయిల్స్ వెదర్ ఇట్ ఈస్ సీలింగ్ అండ్ ల్యాండ్ ఆర్ నాట్. ఆల్రెడీ ఎక్సెస్ ల్యాండ్ డిక్లేర్ చేసిన తర్వాత అతనే ఎంజాయ్ చేస్తే ఏంటి దాని అర్థం ఏంటి? ఓకే, ఆర్టీఓ గారు మీరు కూడా దీన్ని స్పెసిఫిక్గా నా దగ్గర ఎంతవరకు ఉందో అంత అనే కాకపోకుండా యూ గో బియాండ్ ఇట్. దెర్ ఈజ్ అదర్ ప్లేస్ వేర్ ది రికార్డ్ ఇస్ ఆల్సో అవైలబుల్. మన దగ్గర అయితే చేస్తారు వీళ్ళన్నీ కూడా. మండల్లో ఉండదు, అర్థమైందా మీకు? చెప్పిన ఆర్టీఓలో ఉండదు, మండల్లో ఉండదు. కానీ సీలింగ్ జరిగినప్పుడు ఆటోమేటిక్ ప్రొసీడింగ్స్ ఉంటాయి. ప్రొసీడింగ్స్ ఉన్నప్పుడు ఎక్సెస్ ఏది ఉంటుందో అది మనం సీసీఎల్కి ఇన్ఫార్మ్ చేస్తాం. జేసీ గారు మీరు ఎంత నాకే అంటే నేను నా దగ్గర పట్టాలు